నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులను ఆదుకోవడానికి ఉపాధి హామీ అనుసంధానం. గ్రామ సభల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకి వైద్య శిబిరం. పెద్దిరెడ్డికి తమ భూములకు ఎటువంటి సంబంధం లేదు స్పష్టం చేసిన వెంకటరెడ్డి యాదవ్. నక్షత్ర తాబేలు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు. వార్తలను వివరాలు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాటాలు సాగించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు మరవలేనివని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారని తెలిపారు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. మద్రాసులో న్యాయశాస్త్రం చదివించారని తెలిపారు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేశారని తెలిపారు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారని తెలిపారు. 1928 ఫిబ్రవరి 3వ తేదీన చెన్నైలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం కావాలంటూ ఉద్యమం నడిపించారని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1953 నుంచి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటులో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఎంతో విలువైనవని, ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాషా, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం రంపచర్ల మండలం బోడిపాటివారిపల్లి గ్రామ పంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్లా రామచంద్రారెడ్డికి గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల తర్వాత స్వర్ణ గ్రామ పరిపాలన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మళ్లీ 5 సంవత్సరాల తర్వాత ఈ స్వర్ణ గ్రామ పరిపాలన అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరి తరఫున వారు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వరకు చూశారు మీరు, ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా గ్రామ సభ నిర్వహించి మీ ద్వారా మీ గ్రామానికి కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఏనాడు అడిగిన పాపాన గత ప్రభుత్వం చేయాల. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వాళ్లకు మాత్రం పనులు అప్పచెప్పి
ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏమి కావాలని చెప్పి ఎక్కడా ఎవరికే తెలియకుండానే వాళ్ళు ఏదో టెండర్ రూపంగా పిలుచుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టుల్లో జోబులు నింపేదానికి గత ప్రభుత్వాలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటే ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలా, ప్రజల ద్వారా వచ్చిన అర్జీలు వాళ్ళకైతే ఏదైతే మౌలిక సదుపాయాలు గ్రామాల్లో ఉన్నాయో ఇమీడియట్ గా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పనులు ప్రారంభించాలా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని పట్టుబట్టి తీసుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూశారు ఇప్పుడు స్వర్ణ పరిపాలన అంటే ప్రతిరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకై ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని కమిషనర్ నరసింహప్రసాద్ అన్నారు. పలమనేరు పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించగా పొంగనూరు పురపాలిక నుండి 100 మంది కార్మికులు శిబిరానికి వెళ్లగా వేలూరు సీఎంసీ వైద్య బృందం పరీక్షించి ఈసీజీ పరీక్షలు చేసి వైద్య సలహాలు, ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పలమనేరు పురపాలక సంఘంలో పొంగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న స్టాఫ్కి మరియు పలమనేరు పురపాలక సంఘం స్టాఫ్ మొత్తానికి జాయింట్గా ఇక్కడ సిఎంసి వేలూరు వారి సౌజన్యంతో, వారి కోఆపరేషన్తో సుమారు 20 మెంబర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మున్సిపల్ స్టాఫ్కి స్పెషలిస్ట్ డాక్టర్స్తో చెకప్ చేయడం జరుగుతూ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాస్పిటల్ వారి యాజమాన్యంతో సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మున్సిపల్ కార్మికులందరూ కూడా దీని పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 300 మంది ఇక్కడ పలమనేరు అండ్ పొంగనూరు స్టాఫ్ వచ్చి ఈ అవకాశం అందించడం, ఈ అవకాశం కల్పించినటువంటి సిఎంసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నక్షత్ర తాబేలు మరియు నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అటవీ క్షేత్రాధికారి శ్రీరాములు తెలిపారు. శుక్రవారం తమకు రాబడిన రహస్య సమాచారం మేరకు పొంగనూరు మండలం నేతిగుట్లపల్లి పంచాయతీ షికారిపాలెంలో అంకయ్య ఇంటిలో సిబ్బందితో కలిసి సోదా చేయగా నక్షత్ర తాబేలు మరియు నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని అంకయ్యను అదుపులోకి తీసుకుని అటవీ మరియు వన్యప్రాణి చట్టం 1972 క్రింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సోదాలో అటవీ రేంజ్ సెక్షన్ ఆఫీసర్ రాకేష్ కుమార్, కిరణ్, కిషోర్, రాజశేఖర్, శోభనాథుడు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాల్లో చివరి రోజు గురువారం రాత్రి పొంగనూరు పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. అర్చకులు రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి పట్టణంలోని హైస్కూల్ వీధి, నాగపాలెం, సుబేదార వీధి, కుమ్మరి వీధి, కటకిందపాలెం, తేరు వీధి, నగరి వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తమ భూములకు ఎటువంటి సంబంధం లేదని పీకేఎం ముడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సోదరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొంగనూరు మండలం రాగన్నపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 22 విస్తీర్ణంలో గల 983.48 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదన్నారు. స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ భూమి మీద పలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, మేము కూడా ఇతరుల దగ్గర కొనుగోలు చేసిన భూమేనన్నారు. ఆ తర్వాత సాగులోకి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కొంత భూమిని ఇతరులకు విక్రయించినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం రాజకీయ కోణంతో ఆలోచించి ఈ భూమి మీద తిరిగి సర్వే చేశారని, కానీ ఈ భూమికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు.
తను మైనర్గా ఉన్నప్పుడే తన పేరుతో భూమి ఉందని, అలాంటిది నేను పెద్దిరెడ్డికి ఎలా బినామీనవుతానని ప్రశ్నించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో ఉన్నాయని పలువురు చేసిన ఆరోపణలు అసత్యమని చెప్పారు. నేను ఎక్కడా బినామీ లేదు, ఒక సెంటు కూడా బినామీగా వేరే వాళ్ళ ఆస్తులు నా పైన లేవు. పూర్తిగా మా పెద్దలు సంపాదించిన ఆస్తే మా పేరు పైన ఉంది, కానీ నేను ఎక్కడా బినామీ కాదు. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా ఎక్కడ ఏ లేఅవుట్లో కానీ ఎక్కడ కానీ ఎవరి దగ్గర కానీ ఒక పైసా అవినీతి చేసింది కానీ దాని పదవిని ఉపయోగించుకునేది కానీ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా మీరు విచారించుకోవచ్చు. పబ్లిక్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే మా భూమి విషయంగా రాగానపల్లి సర్వే నెంబర్ 22 ఫుల్ ఎక్స్టెంట్ 982 ఎకరాల 45 సెంట్ల విషయంగా ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి, ఇది ప్రభుత్వ భూమి కాదు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్తో సహా మీకు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. వాస్తవంగా ఇది 1907 సంవత్సరానికి ముందే ఇది జమీందారీ పట్టా మహదేవరాయల పేరుతో పట్టా నంబర్ 20 ఆ భూమిని వారి కుటుంబ భాగ పరిష్కారంలో మహదేవరాయలు వాళ్ళ అమ్మ సావిత్రమ్మకి ఇవ్వడం జరిగింది. అది కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంటు 1920లో రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు. తర్వాత 1957లో నల్లబాల వెంకటస్వామి మత్తేటి రెడ్డిని రాగానపల్లి ఆయన ఇద్దరు కలిసి ఈ భూమిని కొనుక్కున్నారు. ఇది కూడా రిజిస్టర్డ్ పత్రమే, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటో లేదా క్రియేషనో అది లేదు, ఇది కూడా రిజిస్టర్డ్ పత్రమే. తర్వాత మేము కొంత భూమి అమ్ముకున్నాం. మాధవరెడ్డి అయినా మదనపల్లి అయినా మేము కొంత అమ్మినాం భూమి. అమ్మేటప్పుడు నేను మైనర్గా ఉంటే నా తరఫున కూడా మా పెద్ద ఆయన చివరాలు పెట్టాడు. మేము అమ్మినట్టు నా తరఫున మా పెద్ద ఆయన అమ్మితే నేను ఎట్లా బినామీదారు అవుతానో నాకు తెలియదు. వీళ్ళు తెలిసి రాస్తున్నారో తెలియక రాస్తున్నారో మాకు అర్థం కావడం. నేను మైనర్గా ఉన్నప్పుడే మా కుటుంబ సభ్యులంతా కలిపి అమ్మినారు. మా పెద్ద ఆయన కొడుకు అగస్త్యరెడ్డి, మా అన్న మునెప్ప, చంద్రబాబు నాయన చిన్నపరెడ్డి, నేను మైనర్గా మేమంతా కూడా అమ్మినాం. 64లో కొంత భూమి అమ్మినాం. మేము కొనుక్కున్న తర్వాత శిస్తులు కూడా కట్టాం ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా మా పెద్ద ఆయన కట్టినాడు, అదేవిధంగా రాగానపల్లి రెడ్డి కట్టినాడు. ఇవంతా కూడా శిస్తు రసీదులు. సో ఈ భూమి నాన్ రైతు భూమి కాదు, ఇది రైతు భూమి. కొంత సాగులో లేకపోవచ్చు, మాకు డబ్బులు లేవు, వర్షాలు సరిగా వల్ల మాకు లేబర్ లేదు, వ్యవహారం ఉంది, మేము కొంత సాగు చేయలే. అంత మాత్రాన అది నాన్ రైతు భూమి కాదు. నాన్ రైతు భూమికి ఇది రానేరాదు, ఇది రైతు భూమి. నాన్ రైతు భూమికి కూడా జమీందారుకి పట్టా ఇచ్చే అధికారం ఉంది, దేనికైనా ఇవ్వచ్చు. ఆయన జమీందార్ హ్యాస్ గాట్ యాంపుల్ పవర్స్ టు ఇష్యూ పట్టా టు ఎనీ ల్యాండ్. జమీందారుకి పూర్తి అధికారాలు ఉన్నాయి. అంటే చెట్లు మలిసిపోయినంత మాత్రాన్ని పట్టా క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉందా? ఈ విధంగా ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉంది, 66 సంవత్సరాలుగా పీడిస్తూ ఉంది. సహాయం చేయాల్సిన కంచే చేను వేసినట్టు కాపాడవలసినటువంటి ప్రభుత్వమే మా పైన 66 సంవత్సరాలుగా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనడం లేదు, అన్ని ప్రభుత్వాలు 66 సంవత్సరాలుగా మమ్మల్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళు కూడా మా దగ్గర కొనుక్కున్న కూడా మేము వాళ్ళు చేయలేక మాకే అమ్మేశారు వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది ప్రైవేట్ భూమి. తప్పనిసరిగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలు చూసి మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సిందని కోరుతున్నాం. విలువ, ఈ భూమి విలువ ఒక రోజు 100 కోట్లు రాస్తారు, ఒక రోజు 200 కోట్లు రాస్తారు, ఒక రోజు 300 కోట్లు రాస్తారు. మేము చెప్తున్నాం, రాసే వాళ్ళందరూ కూడా ఎవరు రాసిందా చెప్తున్నాం. మాకు 50 కోట్లు ఇచ్చేస్తే మొత్తం భూమి వాళ్ళకి ఇచ్చేస్తాం, మాకు అభ్యంతరమే లేదు. ఆయనకి నేను బినామీ కానే కాదు, మా పెద్దలు సంపాదించిన భూమి మా భూమి, ఇది మా తరతరాలుగా సంపాదించుకున్న మా తాతలు సంపాదించిన భూమిని మనం చూసుకుంటున్నాం. మదనపల్లి రికార్డుల కేసు దగ్ధం కేసు, ఆ డివిజన్ వేరు, ఈ డివిజన్ వేరు. ఇది పలమనేరు డివిజన్, అది మదనపల్లి డివిజన్. ప్రతి ఒక్క చిన్న పేపర్ కూడా సేఫ్ కస్టడీలో డైరెక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ దగ్గర ఉంది. మదనపల్లి దగ్ధం కేసుకు కానీ దీనికి కానీ సంబంధమే లేదు. ఈ రికార్డు ఏది కూడా మదనపల్లిలో లేదు, మొత్తం రికార్డు అంతా కూడా ఉంది. మీరు కావాలంటే కూడా చూపిస్తా. నేను ఈ మధ్య 4-5 వాయిదాలు పోయినా ఈ సర్టిఫికేట్ కాపీస్ కూడా ఇచ్చారు వాళ్ళు, నేను అడిగి తీసుకున్నా. ఇదో SLR కాపీ, అదేవిధంగా పట్టా కన్ఫర్మ్ ఆర్డరు, సెటిల్మెంట్ ఆఫీస్ ఇచ్చిన నోటీసు, ఇవన్నీ కూడా MRO గారు సైన్ చేసి ఇచ్చాడు. పొంగనూరు ప్రజల ఆరాధ దైవం శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకని చమికి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూదులతో పాటు పల పంచామృత అభిషేకాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత చమ్కీతో మారెమ్మను అర్చకులు అలంకరించారు. విశేష పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాకాయని
యోగా వలన ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి, శారీరక దృఢత్వం కలుగుతుందని యోగా మాస్టర్ బండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్ అన్నారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని బసవరాజ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. యోగాతో ఉపయోగాలు, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకునే ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దయానందరాజు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. మీకు వచ్చేసింటారు. 10th క్లాస్లో కూడా మీకు అలా జరిగిందా లేదా? ఒక్కోసారి పెన్ను మర్చిపోయింటాం, ఎందుకంటే టెన్షన్ వల్ల. కాబట్టి ఎవరికైతే టెన్షన్ ఉంటుందో వాళ్ళు మర్చిపోతారు. అంటే మర్చిపోవడం అంటే మెమరీ పోవడం కాదు, కొన్ని డిజార్డర్ అయిపోతాయి. కాబట్టి ఎవరైతే రిలాక్స్డ్గా, ఇప్పుడు కాలేజీకి కూడా కొంచెం ముందుగా వచ్చేవాళ్ళు రిలాక్స్డ్గా కూర్చుంటారు. పరిగెత్తి వచ్చేవాళ్ళు ఎట్లుంటారు? ఇప్పుడు క్లాస్లో వచ్చి కూర్చుంటే ఎక్కువ టెన్షన్, చెమట పట్టడము, చాలా చెప్పేటప్పుడు అది క్యాచప్ చేయలేరు, కనెక్షన్ కాదు. సో అందుకని ఈ మన సార్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎవరైతే ఈ రిలాక్సేషన్ మీరు సెల్ఫ్గా పెట్టుకొని రిలాక్సేషన్ కొంచెం చేసుకోవచ్చు. మీరు ఇంకెవరికైనా డిస్టర్బ్డ్గా ఉండే వాళ్ళకి రిలాక్సేషన్ మీరు చెప్పచ్చు. అలాగే ఎవరైతే కొంతసేపు ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్లు కొంతసేపు మెడిటేషన్ చేస్తారో ఖచ్చితంగా ఈ స్ట్రెస్ తగ్గుతుంది, ఆ డిస్టర్బెన్స్ తగ్గి దూరుతుంది. చూడండి, కావాలంటే ప్రాక్టికల్గా, ఇది థియరీ కానే కాదు, ఇది ప్రాక్టికల్గా చేసి చూపించేదే. కాబట్టి అందరూ కూడా ఇది ట్రై చేసి చూడండి, ముందుకి ఇప్పటికి తేడా ఏమి. సో ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఖచ్చితంగా ఇది మన మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొంతసేపు రిలాక్స్ అయినామంటే మొత్తం బాడీ, మైండ్, మొత్తం సోల్, మొత్తం నర్వస్ సిస్టమ్ మొత్తం అంతా కూడా చాలా రిలాక్స్ అయ్యి మనము ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక మైండ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా మైండ్ ఏం నిలిచిపోదు. టొమాటో ధరలు భారీగా పతనమవుతున్నాయి. జూన్, జూలై చివరి వరకు 15 కిలోల బాక్స్ 900 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పలికింది. ఈ నెల ప్రారంభం నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో 15 కిలోల బాక్స్ ధర 320 రూపాయలు పలికింది. 50 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 70 రూపాయలకి పోయి 19 వాసులబ్బా. ఇన్నోడు 10 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, ఇన్నో 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 30 రూపాయలు, 320. ఆగస్టు ప్రారంభం నుండి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. ఇందుకు కారణం బయట రాష్ట్రాలలో స్థానికంగా టొమాటో పంట దిగుబడులు, మరొకటి మన ప్రాంతంలో వైరస్ ఊజీ ప్రభావం. ఒకప్పుడు పొంగనూరు నుండి బాంబే, కలకత్తాలకు ఎగుమతైన టొమాటో ప్రస్తుతం తమిళనాడు, వైజాగ్తో నిలిచిపోయింది. ఎన్నో ఆశలతో లక్షలు వెచ్చించి టొమాటో సాగు చేస్తే వైరస్ మరియు ఊజీతో కాయలు దెబ్బతిని ధరలు లేకుండా పోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రమాకల పంది మాది 17,000 మొలక నాటినాము మొక్కలు. కాకపోతే ఈ ఊజీ దీంతో మాకు 20-30,000 లాస్ వచ్చింది. పెట్టుబడి ఎంత పెట్టినాం? పెట్టుబడి 2-10 వరకు ఖర్చు ఉంటుంది. కట్టెలు సువలు కొని నాటి వచ్చింది 180 దాకా వచ్చింది. ఊజికి ముడత, ఆ ప్రాబ్లంతో వైరస్, దాంతో లాస్ వచ్చింది. అదే ఖర్చు ఎక్కువైంది, దిగుబడి తక్కువైంది కాబట్టి దాంతో మాకు లాస్ వచ్చింది.
మందులు స్ప్రే చేసినా కూడా ఊసికి పోలేదు, ముడత కంట్రోల్ కాలేదు. మళ్ళీ వచ్చి ఇది వైరస్ అది కంట్రోల్ కాలేదు. వానలు కొంచెం ఎక్కువ పడి చెట్లు ఎర్రగా అయిపోయి ఊసితో మాకు లాస్ వచ్చింది. టమాటా మార్కెట్ ఇప్పుడైతే సీజన్ అన్సీజన్ అయింది, కాయలు డౌన్ అయిపోయింది. ముందు అయితే రేట్లు సీజన్లో 800 నుండి 1000 రూపాయల దాకా పోయింది. ఇప్పుడు అనంతపూర్, మదురై ఇదంతా లోకల్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. మనకి వైరస్లు ఎక్కువైపోయినాయి. దానివల్ల క్వాలిటీలు రావడం లేదు. అవి పార్సల్కి నిలవు దానికి పార్సల్ వాళ్ళంతా బయట వెళ్ళిపోయినారు. గురంకొండ, అనంతపూర్ అక్కడ వెళ్ళిపోయినారు. ఈరోజు 370, 200 నుండి 370. ఎన్ని టన్నులు వస్తుంది? ఒక 300-400 టన్నులు వస్తుంది. క్వాలిటీ కాయలు కలకత్తాకి కానీ నిలడం లేదు. ఇది ఇంకా ఖాళీ ఊరికే తమిళనాడు వేసుకుంటా ఉన్నాం. పార్సల్ నిలిస్తే ఇంకా 50 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. పొంగనూరు మండలంలో జరిగిన గ్రామ సభల్లో టీడీపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామ పంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో పొంగనూరు మండల టీడీపీ జనసేన మండల అధ్యక్షులు మాధవరెడ్డి, విరూపాక్షి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి గ్రామ సభ అనేది ఎప్పుడూ జరగల. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏదో వన్ సైడ్ చేయడమో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయడమో అలా జరుగుతూ ఉన్నింది. మనకు గవర్నమెంట్ ఏర్పడి దాదాపు ఇప్పుడే నీకు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల వద్దకే పాలన. మీకు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఇక్కడే ఈ రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఏదో అవసరాలు ఉన్నా కూడా మనం తీర్చుకునేదానికి మన కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రణాళిక తయారు చేసి ఇప్పుడు వీళ్ళు మన ఆఫీసర్లు చెప్పినట్టు సిమెంట్ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, పూడికి తీతలు అయితేనేమి, కరెంటు, వీటన్నిటికీ మూలము 5 సంవత్సరాలకు ముందు కూడా ఇవంతా అవసరాలు ఉన్నాయి మనకు. కాకపోతే ఆ రోజు సామాన్య ప్రజలు అడిగేదానికి ఆస్కారం లేకుండా ఉన్నింది. ఈరోజు మీకు ఏ అవసరం ఉన్నా మీ దగ్గరికే వస్తూ ఉన్నాం. 60 రోజుల్లోనే గ్రామ సభలు పెట్టించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మండలం 23 పంచాయతీల్లోన ఒకేసారి గ్రామ సభలు పెట్టమని, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ఇప్పటికిప్పటికే రికార్డులో రాసుకోమని చెప్పి ఆవిడని తీర్చేదానికి మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కృషి చేసి మొత్తం ప్రజలకు సమస్యలు లేకుండా ఇల్లు కానీ ఇప్పుడు మన ఆఫీసర్లు చెప్పినట్టు ఏ అవసరం ఉన్నా కానీ మనకి ఇంటి దగ్గరే తీర్చే అవకాశాలు ఈరోజు కల్పించబడినారు. దానికి ముఖ్య కారణము మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎవరుంటే ఎలా ఉంటుంది పరిపాలన అనేది ఒకసారి మన సింగిరిగుంట గ్రామ ప్రజలంతా అర్థం చేసుకుంటే చాలు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పోయిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు గ్రామ సభలు నిర్వహించడం లేదు. ఇప్పుడు ఈ గ్రామ సభల ద్వారా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇతర సమస్యలు ఏమున్నా ఇక్కడికి ఈరోజు వచ్చి మీరు చెప్పగలిగితే అవి రిజర్వేషన్ పాస్ చేసి మీకు ఈ కార్యక్రమాలు జరిగే విధంగా చూస్తారు. వీటితో పాటు ఇది ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఈ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఖచ్చితంగా ఈ పుంగనూరు మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీలు సింగిరిగుంట పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ఈ సచివాలయ సిబ్బంది ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఈ అన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాలని పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందియాలని, ఈ అందించే దాంట్లో ఈ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకుని వాళ్ళ ప్రజల అవసరాలు తీర్చవలసిందిగా కోరుకుంటూ ఈ వేదిక. శ్రావణ మాసం 3వ శుక్రవారం పొంగనూరు తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తూ చర్యలు తీసుకుందని తెలుగు యువత అధ్యక్షుడు మహేంద్రబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని 15 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోముల పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజేశ్వరి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైతులు కలగంటున్న ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయడం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిందన్నారు. పథకం రైతుల వద్దకు తీసుకువెళ్లడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంతో నేడు ప్రతి రైతు తమ వద్ద ఉన్న పొలాల్లో వివిధ రకాల పనులు చేసుకోవడం కోసం సమావేశం ద్వారా అర్జీలు అందజేయడం జరుగుతుందన్నారు. మండలంలో రైతులందరూ ఈ సమావేశాలు సద్వినియోగం చేసుకుని తమ పొలాల వద్ద నిర్వహించుకునే పనుల జాబితాలను అధికారులకు అర్జీల రూపంలో అందించాలని కోరారు. అలాగే ఈఓపీఆర్డీ లక్ష్మీదేవమ్మ, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, దివ్య భారతులు సమావేశానికి హాజరైన రైతులు, గ్రామస్తులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రభాకర్, సావిత్రమ్మ, టీడీపీ నాయకులు పిఎం మల్లికార్జునయ్య, శివశంకర్, కరెంటు రమణ, సదాశివయ్య, కపిల సుబ్రహ్మణ్యం, పత్రి లక్ష్మయ్య, వాటర్ హెడ్ ఏవో తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి శ్రీష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కోర్టులో పొంగనూరు సబ్ డివిజన్ పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాదం ఇలా వివిధ రకాల రాజీ కాదగిన కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులతో మాట్లాడే సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను ఆదుకోవడానికి ఉపాధి హామీ అనుసంధానం. గ్రామ సభల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకి వైద్య శిబిరం. పెద్దిరెడ్డికి తమ భూములకు ఎటువంటి సంబంధం లేదు స్పష్టం చేసిన వెంకటరెడ్డి యాదవ్. నక్షత్ర తాబేలు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.